అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో ఎంతో విశేషమైన రోజు, పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. అయితే ఈ కార్తీక పౌర్ణమి మనకి 2024 సంవత్సరంలో నవంబర్ 15 శుక్రవారం రోజు వచ్చిందండి. చాలా విశేషమైన రోజు. ఈరోజు మనకి అంతా కూడా ఉదయం 5 గంటల 20 నిమిషాల నుండి 16వ తేదీన శనివారం 3 గంటల 2 నిమిషాల వరకు తిథి ఉంటుందండి. మనకి ఈ రోజంతా అంటే 15వ తేదీ అంతా తిథి ఉంటుంది కనుక ఈ రోజునే మనం కార్తీక మాసంగా కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. అయితే సంవత్సరం అంతా కూడా మన అందరిమీ కూడా దీపారాధన అయితే చేయలేమండి. ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, మగవారికి బయట పనుల మీద వెళ్తూ ఉంటాను. కొన్ని రోజులైనా సరే మనం మిస్ అవుతూ ఉంటాము. అటువంటప్పుడు ఈరోజు ప్రత్యేకించి 365 వత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి. మనం సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. అయితే ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా 365 వత్తులు వెలిగించాలంటున్నారు. అలానే వెలిగించాలా? అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఉపవాసం ప్రతి ఒక్కరూ ఉండాలా? పిల్లలు అదేవిధంగా ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఉండాలా అని అడుగుతున్నారు. అవన్నిటికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. 365 వత్తులు తులసి కోట లేని వాళ్ళు ఎక్కడ వెలిగించాలి? అదేవిధంగా మనం దేవాలయాలకు వెళ్ళి 365 వత్తులు వెలిగిస్తాం కదండి. అక్కడ ఏ దేవాలయానికి వెళ్తే ఏ మంత్రాలు చదువుకోవాలి? ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే ముందుగా అయితే అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. పౌర్ణమికి మనకి కొన్ని పూజా సామాగ్రి అయితే కావాలండి. అవి ఇంట్లోని దొరికేవే. అవి ఏంటి అంటే ముందుగా పసుపు కుంకం మంగళప్రదమైనవి కదండి. మంగళప్రదంగా పసుపు కుంకం కావాలి. అదేవిధంగా అగరబత్తి, మంగళహారతికి హారతి కర్పూరం కావాలి. అదేవిధంగా ఒక డూప్ స్టిక్ కావాలి. దీపారాధనకి దీపపు కుందులు, ఒత్తులు, నూనె మరియు దీపారాధనకి పిండి ప్రమిదలకు బియ్యపిండి అది ఉంటే బియ్యపిండి, కొంచెం బెల్లము, అదేవిధంగా కొన్ని పాలతో పిండి ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి. ఉసిరి ప్రమిదలకు సిద్ధం చేసుకోవాలి. తమలపాకులు, తాంబూలానికి పూలు, అక్షంతాలు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే మనం చక్కగా పాలు కూడా కావాలండి. పౌర్ణమి పూజలు తప్పకుండా మనం పాలను నివేదిస్తామన్నమాట. పాలు కూడా కావాలి. ఇంకా ఏమన్నా పళ్ళు కానీ లేదా వడపప్పు, చలివిడి ఇటువంటివి ఉంటే సిద్ధం చేసుకుంటే మనం చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. ఈ పూజను మనం తులసి కోట దగ్గర చేసుకోవచ్చు, దేవుడి మందిరంలో చేసుకోవచ్చు, లేదా దేవాలయానికి వెళ్తే అక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఒక సందేహం వస్తుందండి. విష్ణు ఆలయంలో చేసుకోవాలా లేదా శివాలయంలో చేసుకోవాలా అని. విష్ణు ఆలయంలో చేసుకోవచ్చు, శివాలయంలో చేసుకోవచ్చు, రామాలయంలో కూడా చేసుకోవచ్చు అండి. మనకి దశావతారాల్లో మన ఊర్లో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయంలో మనం ఈ 365 వత్తులను వెలిగించుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ ఏమీ లేవండి, దేవుడి మందిరంలో కూడా మాకు అంటే 365 వత్తులు వెలిగించడానికి భయంగా ఉంది అంటే బయట పీట వేసుకొని పీట పైన మంచిగా నిండుగా పసుపది రాసి ముగ్గు వేసి చక్కగా అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. ఎక్కడ వెలిగించినా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. ముందుగా అయితే నేనైతే ఇక్కడ తులసి కోట దగ్గర పెడుతున్నాను కనుక తులసి కోటని చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ముగ్గులు అవి వేసి అలంకరించుకోవాలి. తులసి కోటకు తగలకుండా వినాయకుడిని స్థాపించుకున్నానండి. నేను ఇంట్లోనే పెడుతున్నాను కనుక వినాయకుని విగ్రహం పెట్టాను. మీరు గుడిలో కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టినట్టయితే పసుపుతో చిన్న గణపతిని చేసుకొని చక్కగా బొట్టు పెట్టి చక్కగా పూజ చేసుకొని అప్పుడు పూజను చేసుకోవాలి. ఇక్కడ నేను విఘ్నేశ్వరునికి ముందుగా పూజ చేసుకొని తర్వాత ఇక్కడ శివుని కూడా పెట్టుకున్నానండి. శివునికి కూడా కొంచెం జలంతో అభిషేకించుకొని శివ అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అష్టోత్తరాలు, విష్ణు అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు మీకు ఏవి వస్తే అవే చదువుకోవచ్చండి. లేదా ఓం శ్రీమన్నారాయణ అనుకున్నా సరిపోతుంది. ఇవే చదవాలని ఏమీ లేదండి. మనకి ఏవి వస్తే అవే చదువుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఉపవాసం ఉండాలి అంటున్నారు కదా, ఎలా ఉండాలి అని చాలామంది అడుగుతున్నారండి. ఉదయం నుంచి మనం ఏమీ తీసుకోకూడదు. ఒకవేళ ఆరోగ్యం బాగుంది, చక్కగా ఉన్నాము, ఉండగలము అనేవాళ్ళు ఉండండి. లేదు మాకు ఆరోగ్యం బాగాలేదు అలా అనుకునే వాళ్ళు లేని వాళ్ళు చక్కగా ఏమైనా తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. ముసలి వాళ్ళకు, వృద్ధులకు, అదేవిధంగా చంటిపిల్ల తల్లులు ఉంటారు కదండి, వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్ ఇటువంటి వాళ్ళు ఉపవాసాలు అవి ఏమి నియమాలు వర్తించవండి. వాళ్ళు చక్కగా ఏమైనా తిని పూజ చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ముందుగా మనం తులసి కోట దగ్గర కావచ్చు, దేవాలయంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకొని దేవుడిని పూజించుకున్న తర్వాత, విఘ్నేశ్వరుని ఆరాధన తర్వాత, మనం ఆ భగవంతుడిని ఆరాధించిన తర్వాత చక్కగా బయటికి వచ్చి గుడిలో అయితే, లేదు తులసి కోట దగ్గర అయితే మనం తులసి కోట దగ్గర చక్కగా పూజనైతే చేసుకోవాలి. ముందుగా నేనైతే ఇక్కడ తులసి అమ్మవారిని ఆరాధిస్తున్నాను. ఆరాధించి పండ్లు, పాలు అవి కూడా నివేదించాను అనమాట. నివేదించి చక్కగా ఇక్కడ నేను కింద అయితే 365 వత్తులు వెలిగిస్తానండి. ముందుగా 365 వత్తులకి అక్కడ మనం ఎక్కడైతే వెలిగిస్తున్నామో అక్కడ శుద్ధి చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని మంగళప్రదంగా చుట్టూ కూడా మనం బార్డర్స్ అనేవి వేసుకోవాలి. తర్వాత పసుపు కుంకాన్ని వేసి మంగళప్రదంగా ఆ ముగ్గుని అలంకరించుకోవాలి. అలంకరించుకున్న అనంతరం నేనైతే ఇక్కడ అరటి దబ్బ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ చోట్లో మీరు పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు, లేదా మట్టి ప్రమిద పెట్టుకోవచ్చు, కొబ్బరి చిప్ప పెట్టుకోవచ్చు. ఇవే అని పెట్టుకోవాలని ఏమీ లేదండి. మీరు రావి ఆకు కూడా పెట్టుకొని దీపారాధన అయితే చక్కగా చేసుకోవచ్చు. అయితే నేలపైన దీపారాధన చేసేటప్పుడు ఏదైనా తప్పకుండా పెట్టుకొని మనం చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మట్టి ప్రమిదలు పెట్టుకొని పిండి దీపాలు, ఉసిరి దీపాలు కూడా పెడుతున్నానండి. మనం 365 వత్తులు కూడా కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. అందుకని ఈరోజు నిండుగా దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందువల్ల నేనైతే ఎక్కువగా దీపారాధన అయితే చేసుకున్నాను. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. ఈరోజే నక్షత్ర దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. నెక్స్ట్ వీడియోలో నేను నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి అన్నది చెప్తాను. ఎవరి గ్రహస్థితి ఎలా ఉంటుందో మనకి తెలియదు కదండి. మనం ఎవరి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే వాళ్ళ జన్మ నక్షత్రాలు తెలియకపోవచ్చు, చెయ్యకపోవచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటివేవి జరగకుండా ఉండాలి అంటే నక్షత్ర దీపం వెలిగిస్తారండి. ఈ నక్షత్ర దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అన్ని డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం. అయితే ఈ పూజకి మనకి మంచిగా చక్కగా భక్తి శ్రద్ధలు అవసరమండి. కొందరైతే ఉపవాసం ఉండలేము అంటున్నారు, ఇలా అంటున్నారు. అవి ఉపవాసం ఉంటారా లేదా అనేది మీ ఇష్టమండి. కానీ దేవ నామస్మరణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. నైవేద్యాలు ఇవన్నీ కూడా కంపల్సరీ కాదండి. ఏ పండు పెట్టినా సరే పర్వాలేదు, చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఇక్కడ పువ్వొత్తులు పెడుతున్నానండి. కార్తీక మాసం అంతా కూడా మరి ఎవరు ఏం చేస్తారో తెలియదు, కానీ మేమైతే మాత్రం పువ్వొత్తులే వెలిగిస్తామండి. ఆకాశాన్ని చూస్తూ దీపం ఉండాలి అంటారనమాట. అందుకని పువ్వొత్తుల్ని వెలిగిస్తామన్నమాట. ఆవు నేతుల్లో తడిపిన పువ్వొత్తుల్ని ఇలా పెట్టుకొని చక్కగా దీపారాధనకి సిద్ధం చేసుకున్నాను. ఈరోజు చాలామంది వ్రతాలు చేసుకుంటారండి. కేదార గౌరీ వ్రతం కానీ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం, ఇలా వ్రతాలు నోములు నోచుకుంటారు. అటువంటి వాళ్ళు చక్కగా ఉదయం అంతా కటిక ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజ చేసుకొని పౌర్ణమి రోజు బూర్లవి వండుతారనమాట. మాకు కూడా కొంచెం ఉందన్నమాట. మా వాళ్ళు ఆనవాయి పాటించలేదు, కానీ నేనైతే బూర్లవి వండి పెడతామండి. పూర్ణాలు తప్పకుండా చేస్తాము. అలా పెట్టి మంచిగా తులసి కోట దగ్గర అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా తోరాలు అవి కట్టుకొని పూజలు అవి చేసుకుంటారు. ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళకి ఆ పూజ ఉంటుందండి. ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఒకవేళ ఇవేవి తెలియవు మాకు అంటే చక్కగా ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆనవాయితీ ఉంటే ఆ వ్రతాలు నోములు నోచుకుంటే చాలా మంచిదండి. ఏదైనా సరే మనం చక్కగా ఆచరిస్తూ మన పిల్లలకి కూడా ఈ పద్ధతి నేర్పిస్తే వాళ్ళు కూడా క్రమంగా ఇవన్నీ నేర్చుకుంటారండి. మన ఆచారాలన్నీ అన్నీ కూడా మరుగున పడకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ దీపారాధన చేసి దీపలక్ష్మికి మంచిగా పూలు అక్షంతాలు సమర్పించి నమస్కరించుకున్నాను. ఇక్కడ ఈ ఒత్తు దగ్గర కూడా మనం చక్కగా స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పండ్లను నివేదించుకోవాలి, ధూపం చూపించాలి. మంగళహారతి ఇచ్చేటప్పుడు ఈ దీపానికి కూడా మంగళహారతి ఇవ్వాలి. ముందుగా 365 వత్తులు నూనెలో తడిపి పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా వెలుగుతుంది. ఒకవేళ వెలగలేదు తొందరగా అంటే కొంచెం పచ్చకర్పూరం పైన రాస్తే మనకి తొందరగా వెలుగుతుంది. అయితే ఈ 365 వత్తులు ఇంట్లో అందరూ వెలిగించాలా అంటే ఇప్పుడు అందరూ వెలిగిస్తున్నారండి. అసలు నార్మల్గా అయితే ఒక్కలే ఇంట్లో ఆడవాళ్ళే వెలిగించేవాళ్ళు. ఇంట్లో అందరూ కూర్చొని ఒక్కరు వెలిగిస్తే ఇంట్లో ఒక్కరు దీపారాధన చేస్తే సరిపోతుందండి. ఇంట్లో అందరూ చేయవలసిన అవసరం లేదు. ఒక్కరు దీపారాధన ఇంటి యజమాని చేస్తే చాలా మంచిది. ఆయనకి వీలు కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు చేసి చక్కగా ఇంట్లో అందరూ నమస్కరించుకుంటే సరిపోతుంది. 365 వత్తులు
ఇంట్లో దీపారాధన చేసిన సమానం కదండి. ఒక్కలు వెలిగించి అందరూ కూడా నమస్కరించుకొని పూజలో కూర్చుంటే సరిపోతుంది. అయితే ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి అంటే నవంబర్ 15 ఉదయం 5:20 మనకి పౌర్ణమి తిథి వస్తుంది కదండి. 5:20 నుంచి 9 గంటల లోపు ఉదయం చేసుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం సమయం అయితే మనకి 6:30 నుంచి 7:30 లోపు మనం ఈ పూజను అయితే చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ కూడా మనం కొబ్బరికాయను ఉంటే కొట్టుకోండి, కొబ్బరికాయ ఉంటే కొట్టుకొని చక్కగా అమ్మవారికి స్వామివారికి చక్కగా నమస్కరించుకోండి. ఇంట్లో అయితే నేనైతే నిత్యంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తానండి. లక్ష్మీ అమ్మవారిని పౌర్ణమి రోజు ఏ విధంగా ఆరాధించాలి కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. చూశారు కదా, ఇలా చక్కగా మనకి వీలైనంతట్లో మన ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న సామాన్లతో మనం చక్కగా అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. ఇలాగే చేయాలని ఏమీ లేదు. మన భక్తి శ్రద్ధల్ని బట్టి మన వీలుని బట్టి మనకి ఏది అనుకూలంగా అనిపిస్తే అలా చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. ఈరోజు తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటి అంటే నాన్ వెజ్ తినకూడదు. అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి కూడా ఈ కార్తీక మాసంలో స్వీకరించకపోవడమే మంచిది. ఎవరిని ఏమీ అనకుండా ఎవరిని దూషించకుండా ప్రశాంతంగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవ నామస్మరణతో మనం ఉంటే చక్కగా చాలా మంచిది. పౌర్ణమి పూజ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. మనకి బయట కూర్చొని ఈ పౌర్ణమి వెలుగులో కూర్చొని పూజ చేయడం వల్ల ఆరోగ్యరీత్యా కూడా అన్ని సమస్యలు తొలగిపోతాయి అంటారు. ఇక్కడ అమ్మవారికి పెట్టిన పాలను మనందరం ఇంట్లో వాళ్ళందరూ స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లేదు అలా అనుకునే వాళ్ళు ఇంట్లో ఈ పౌర్ణమి రోజే ఇంట్లో చక్కగా క్షీరదీపాన్ని వెలిగించవచ్చండి. ఇంట్లోనే కాదు, మనకి వీలైతే ప్రశాంతంగా ఉంది అనుకుంటే మనం తులసి కోట దగ్గర కానీ, కృష్ణయ్య దగ్గర కానీ, లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ ఎక్కడైనా సరే క్షీరదీపాన్ని వెలిగించి ప్రశాంతంగా కూర్చొని చక్కగా క్షీరదీపాన్ని దర్శిస్తే మనశ్శాంతి కలుగుతుంది అని అంటారు. అయితే ఈ 365 వత్తులు ఈరోజు వీలు కాని వాళ్ళు మంచిగా చక్కగా పోలిపాద్యం రోజు కానీ కార్తీక సోమవారాల్లో కానీ వెలిగించుకోవచ్చండి. ఒక్కసారి వెలిగిస్తే సరిపోతుంది. ప్రతినిత్యం 365 వత్తులు వెలిగించవలసిన అవసరం లేదు. కార్తీక మాసంలో ఒక్కసారి వెలిగిస్తే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.